నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. భారీ వర్ష బాధిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం, సహకరించిన జిల్లా కలెక్టర్. మంగళగిరి క్రికెట్ స్టేడియంను అభివృద్ధి చేస్తాం, ఎంపీ కేశినేని హామీ. కర్తవ్య నిర్వహణ పట్ల సంతృప్తి ఉంది, అక్షయపాత్ర సంస్థ ప్రెస్ మీట్. వరద బాధితుల కోసం జోలె పట్టిన సిపిఐ నేతలు, సమాజం స్పందించాలని పిలుపు. మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల ముంపు ప్రాంతాలను కేంద్ర పరిశీలన బృందం సందర్శించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరిలో భారీ వర్షాలకు దెబ్బతిన్న మగ్గాలను కేంద్ర బృందం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సబ్సిడీ ఎక్కువ మందికి అవకాశం కల్పించేలాగా ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు. లిమిటెడ్ మెంబర్స్ కాకుండా అందరికి ఎవరైతే మగ్గలు వేస్తారో మగ్గలు. చేనేత కార్మికులు చాలా మంది అనేక రకాలుగా ఇబ్బంది పడి జీవనం సాగిస్తున్నారండి. అందులో గుంట మగ్గాలు అనేసరికి వరద వచ్చి నీళ్ళలో నీరు ఉండి వాళ్ళు 2 నెలలు 3 నెలల వరకు అసలు మగ్గాల్లోకి వెళ్ళడానికే ఇబ్బంది పడతారు మేడం. అలాగే వాళ్ళకి ఆర్థికంగా మనం ఉన్నామని భరోసాగా మీరు వాళ్ళకి ఆర్థికంగా సాయపడి, అదేవిధంగా చేనేత కార్మికులు ఇబ్బంది పడి మాస్టర్ చేనేత పరిశ్రమ పుట్టిన కాడి నుంచి గుంటలోనే ఉంది. ప్రభుత్వం సహాయం కోసం ఈ కార్మికులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎంతో కొంత ఆదుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టి కొత్తగా మోడర్న్ మొక్కలని ఈ కార్మికుడికి అందిస్తే ఎంతో టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టుకొని చెప్పటం, ఆ గుడ్డలో నుంచి లేపి కొంచెం స్టాండింగ్ మొక్కలను కూర్చోబెట్టే పరిస్థితి అనేది తెస్తే వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు. ఈ పరిశ్రమ కొత్త వరకు కోరుకుంటుంది. అలా చేయాలన్నా కూడా ఏ కార్మికుడికి కూడా సాధ్యపడదు ఆర్థికంగా. తాడేపల్లి ప్రాంతంలోని వరద ముంపు బాధితులను కూడా కేంద్ర బృందం పరామర్శించి వివరాలు సేకరించింది. మంగళగిరి క్రికెట్ స్టేడియంకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గురువారం వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. రిపోర్ట్. రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో ఆంధ్ర క్రికెట్ అకాడమీని సభ్యులతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎలియాజ్ చిన్ని క్రికెట్ బోర్డు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ అతి త్వరలో క్రికెట్ స్టేడియం పూర్తి చేసి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేందుకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో రోడ్లు, పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తామని కేశినేని శివనాథ్ తెలిపారు. అలాగే వైజాగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు. మంగళగిరి ఉన్న క్రికెట్ స్టేడియంతో పాటు త్వరలోనే స్పోర్ట్స్ హబ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఏ ఉపాధ్యక్షుడు వెంకట ప్రశాంత్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్, జాయింట్ సెక్రటరీ విష్ణుకుమార్ రాజు, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ గౌరవ్ విష్ణుతేజ్ పాల్గొన్నారు. గత స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్లో విజయవాడ వరద బాధితులకు ₹1 కోటి అనౌన్స్ చేసి మొదటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ అపెక్స్ కౌన్సిల్లో అమరావతి రాజధాని ప్రాంతంలో మంగళగిరి స్టేడియం, దీన్ని చూస్తే చాలా బాధగా ఉంది. తప్పకుండా ఒక మంచి ఇంటర్నేషనల్ స్టేడియం తీసుకురావాలని కొన్ని సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మెడ్రాస్ నుంచి కూడా కన్సల్టెంట్స్ వచ్చారు. వాళ్ళు చేపక్ స్టేడియం చేసిన కన్సల్టెంట్స్తో దీన్ని ఇంప్రూవ్ చేసే విధంగా అకాడమీలు, స్టేడియంలు, కొత్తగా రాబోయే వైజాగ్ స్టేడియము, వాళ్ళు ఉన్న కడప స్టేడియంని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలో ఇవన్నీ కూడా అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడుకుని త్వరలో అన్ని చోట్ల కూడా గేమ్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే విధంగా అన్ని చోట్ల గ్రౌండ్స్ ఉండే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. విజయవాడ పరిసర ప్రాంత వరద బాధితుల కోసం అక్షయపాత్ర సంస్థ
ఇప్పటి వరకు మొత్తం 1,50,00,000 రూపాయల విలువైన 10,000 కిట్స్ను అందజేసింది. ఈ మేరకు నిర్వాహకులు వంశీధర్ దాస తెలిపారు. ప్రభుత్వం చాలా సహకారం ఇస్తుంది. సో వాళ్ళకి అప్రిషియేషన్స్. అదేవిధంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ నుంచి మన ఇండియన్ సభ్యులు కానీ యుఎస్ సభ్యులు కానీ, యుఎస్లో కూడా మనకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ఉంది. సో యుఎస్ సభ్యులంతా మన ముఖ్యమంత్రి పిలుపుతో వారు కూడా కృషి చేసి ఆల్మోస్ట్ ఒక 10,000 నిత్యావసర కిట్స్ తయారు చేశారన్నమాట. సో ఈ కిట్స్లో జస్ట్ నిత్యావసర వస్తువులే కాకుండా కుకీస్ అని, ప్రోటీనస్ కుకీస్ అని ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక కిట్ తయారు చేశారు. సో ఈ బేసికల్గా ఇవన్నీ ప్రభుత్వ సహకారంతోనే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఐడెంటిఫై చేసి, అంటే ప్లేసెస్ మాకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని ఐడెంటిఫై చేసి అక్కడికి వెళ్ళి మన అక్షయ పాత్ర మంగళగిరి సభ్యులందరూ వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసారంటే వెనకాల ఉన్నాయన్నమాట కిట్స్. ఆ కిట్స్లో ఉండే ఐటమ్స్ కూడా మీకు డిస్ప్లే చూపిస్తాం. సో అది కూడా మీరు చూడొచ్చు. సో బేసికల్గా అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేది ఇట్లాంటి సహకార చర్యల్లో చాలా ముందు ఉంటుంది. ఇప్పుడు వయనాడ్ ఎఫెక్ట్ అయిన టైంలో కూడా మనం ఈ విధంగా కిట్స్ అనేవి తయారు చేసి వాళ్ళకి కొన్ని వేల కిట్స్ తయారు చేసి మన హెడ్ ఆఫీస్లో కానీ సెంట్రలైజ్డ్ లొకేషన్లో తయారు చేసి పంపించామన్నమాట. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఫ్లడ్స్ ప్రస్తుతం 10,000 కిట్స్తో స్టార్ట్ చేశాము. ఇది ఆల్మోస్ట్ ఒక కిట్ 1,500 రూపాయలు అవుతుంది. మొత్తం 1.5 crore రూపీస్ వర్త్ ఉండే కిట్స్ అన్నమాట ఇవి. సో ఈ కిట్స్ని మనము ప్రభుత్వం సహకారంతో అందరికీ అందజేయబోతున్నాం అన్నమాట. ISO 22,000 స్టాండర్డ్ ఆల్సో 3 to 4% ఆర్ 5% వేస్టేజ్ అనేది ఉంటుంది. సో 15 లక్షల్లో ఒక 5% వేస్టేజ్ అనేది అది కామన్ అన్నమాట. మనం దాన్ని అవాయిడ్ చేయలేం. పైగా ఇట్లా నిత్యావసర పరిస్థితుల్లో వాళ్ళ ఎస్టిమేషన్ ఒక 10 మందికి వాళ్ళు ఎక్కువ ఎస్టిమేషన్ చెప్పేసి మనకు చెప్తారు. వాళ్ళకి కావాల్సిన ఒక 20,000 అనుకోండి, వాళ్ళు 30,000 చెప్తారు. ఎందుకైనా మంచిది, మధ్యలో ఒక 10% వేస్ట్ అయినా పర్లేదు, ఫుడ్ దొరుకుతుంది కదా అని చెప్పేసి. సో ఆ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ఇండెంట్ ఇస్తుంది. సరఫరా చేసేది కూడా గవర్నమెంటే చేస్తుంది అన్నమాట. షెడ్యూలింగ్ మేం కాదు, మేము కుకింగ్ చేసే వరకు బాధ్యత తీసుకున్నాం. సో అది సరఫరా కూడా గవర్నమెంటే చేస్తుంది. ఇట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో కొన్ని వేస్ట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఫుడ్ అనేది నిలువ ఉండదు కదా, 6-7 గంటల అయిన తర్వాత అది చెడిపోతుంది. సో వీళ్ళు అందించని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చెడిపోయిన ఫుడ్ని పడేస్తారు. అది మా ఫుడ్ కాదు. జనరల్గా వీళ్ళు పులిహోర అంటారు, మేము పులిహోరే చేయలేదు. చాలా ప్లేసెస్లో పులిహోర పడిపోయింది అనమాట. పులిహోర అనేది మేము చేయలేదు. మేము చేసింది ఎంత ఏంటంటే టమాటా రైస్, వెజిటబుల్ పలావు, సాంబార్ రైసు, మేము చేసిన పొంగలు ఇవి చేసాం అనమాట. మావి వేడిగా ఉన్నాయి. చాలామంది చల్లగా ఉన్నాయి, చల్లగా ఉండేటప్పటికి వాళ్ళు పడేసారు, వెళ్ళిపోయారు. మావి అనేది చాలా వేడిగా ఉన్నాయి. సో చాలా వరకు తగ్గించారనమాట మాది వేస్టేజెస్. మేము కూడా వాళ్ళని దృష్టికి తీసుకోపోయాం. సో వేస్టేజ్ అవుతున్నాయి అంటున్నారని. సో బై దట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇట్ ఈజ్ మ్యాసివ్ ప్రోగ్రామ్ అండి. మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే మ్యాసివ్, అత్యవసరం. ఈ రోజు నుంచి రేపటి లోపల మీరు చేసేయాలి అంతే. 3 లక్షలు చేసేయాలి, 4 లక్షలు చేసేయాలి, ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఆ ఆకలితో అలమటిస్తున్నారు, వీళ్ళకి ఇమీడియట్గా ఏదైనా అరేంజ్ చేయాలి. వీళ్ళు హెలికాప్టర్స్ పెట్టారు, డ్రోన్లు పెట్టారు, రకరకాల ఐటమ్స్ ద్వారా వాళ్ళకి అరేంజ్ చేశారు. ఈ క్రమంలో కొంత వేస్టేజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు తెలుసా భారత ఒలింపిక్ సంఘ అధ్యక్షులు ఎవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులు పిటి ఉషా. మంగళగిరిలో వరద బాధితుల సహాయార్థం స్థానిక సిపిఐ ఆధ్వర్యాన గురువారం విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నాయకులు కంచర్ల కాసయ్య, అన్నవరపు ప్రభాకర్, నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సిపిఐ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వరద బాధితులు విరాళాలు సేకరించడం జరుగుతుంది. అందుకని మంగళగిరి ప్రజలందరూ సహకరించి వరద బాధితులకు సిపిఐ పార్టీ తరఫున మేము సహాయం కోసం వస్తున్నాం. అందరూ ఆలోచించి వరద బాధితులు వాళ్ళు ఎంతోమంది మన విజయవాడ కానీ గుంటూరు కానీ అట్లాగే కొన్ని ఏరియాల్లో చాలామంది నిరాశ్రయులైన ఉన్నారు. వాళ్ళకి ధన రూపేణా
లేకపోతే వస్తు రూపేణ ఏదైనా సరే మీరు కనుక సహాయం చేస్తే దీన్ని ఆ వరద బాధితులకి ఇచ్చి మనవంతు సహాయం దీనిలో పాల్పంచుకున్నా అనే విషయం ఉంటుంది కాబట్టి అందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా భారీ వర్షాల వల్ల మరి విజయవాడ నగరం మరి వరదలో మునిగిపోయి అది సింగినగర్ ప్రాంతాలు కానీ అవన్నీ బుడమేర వల్ల మనం చూసాం. వాళ్ళకి వరద సహాయం కోసం సిపిఐ పార్టీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని వరద సహాయం మరి మంగళగిరి పట్టణంలోని పురవీధులు మొత్తం తిరుగుతూ వ్యాపార వర్గాలందరినీ కూడా ఉద్యోగ సాయాన్ని వరద సాయాన్ని కోరడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, వరద సాయం ప్రతి ఒక్కళ్ళు కూడా తన వంతు సాయం చేసి ఈ వరద బాధితులు ఆదుకోవాలి. ఓ 4 రోజుల పాటు తిండి తిప్పులు లేకుండా నీళ్ళల్లో మరి అదోలో ఇచ్చినటువంటి ప్రజలు చాలా ప్రాంత ప్రజలు పడారు. మరి సామాన్యంగా విపత్తులు మనకి చెప్పిరావు, ఎప్పుడో వస్తుంటాయి. వాటిని మానవత్వంతో వాళ్ళందరూ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. బట్టలు లేక ఇబ్బంది పడుతున్నట్టు వారు ఉన్నారు. దీనిగా ఈరోజు వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా మానవత్వం మనమైంది కాబట్టి ప్రజలందరూ ఆ విధంగా ఆలోచించి ఈ వరద సాయం చేసినట్టు అందరూ జరుపుకోవాలని, మీ వంతు మీరు కూడా ఏదైనా సాయం చేసి చేయించాలని తెలియజేస్తూ గత 15 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాలకి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి బుడమేరు వాగు పొంగి పొరలటం వలన విజయవాడ నగరం అతలాకుతలమైనటువంటి పరిస్థితిని మనం టీవీల ద్వారా చూస్తూ ఉన్నాము. దాదాపుగా 1,00,000 కుటుంబాలు నీట మునిగి 10 రోజులు ఆహారము నీళ్లు అందక అలమటించినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రమంతా కూడా స్పందించి దాతలందరూ కూడా ముందుకొచ్చి వారికి ఆహారము వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఇవ్వటం మనం చూసాము. అదేవిధంగా వాటితోటి వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. ఈరోజు వరద తగ్గిపోయినాక వాళ్ళ ఇళ్ళ పరిస్థితి చూస్తే దాదాపుగా ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పాడైపోవటం, మిషన్లు మోటార్ సైకిళ్ళు అన్నీ కూడా నీళ్ళలో మునిగిపోవటం వలన అన్నీ పనికిరాని పరిస్థితి ఈరోజు మనకి కనపడతా ఉంది. ప్రతి ఇంటికి కూడా ₹1,00,000 నుంచి 2-3 లక్షల రూపాయల నష్టం కనపడతా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. విజయవాడ నగరంలో ఉన్నటువంటి 32 డివిజన్లు జలదిగ్బంధనంలో ఉండి వాళ్ళకి ఆస్తి నష్టం తీవ్రంగా సంభవించి ఆకలితోటి అలమటించేటటువంటి దుస్థితి ఈ వరద వల్ల ఏర్పడటం అనేది జరిగింది. అన్ని వర్గాలు ప్రజలు ఇప్పటికే తమ వంతు సహాయంగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళని ఆదుకుంటూ ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇతర ప్రాంతాలకి విజయవాడ ఆదర్శప్రాయంగా నిలబడినటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఘటనలు అనేకం చరిత్రలో ఉన్నాయి. కానీ ఇవాళ విజయవాడని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది. అందుకని జిల్లా వ్యాప్తంగా సిపిఐ నాయకులు కార్యకర్తలు విరాళాలు వసూలు చేసి విజయవాడ పంపించడానికి కావాల్సినటువంటి కృషి జరుగుతూ ఉంది. మానవత్వంతో ప్రజలందరూ కూడా స్పందించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉండవల్లి పంచాయతీ కార్యాలయంకు దాతలు రిక్షా బండ్లు కొన్ని పరికరాలను గురువారం అందజేశారు. రిపోర్ట్. కార్యాలయానికి సుమారు 80,000 రూపాయల విలువగల 2 రిక్షా బండ్లు, 10 పారలు, 10 దంతులు కలిగిన పరికరాలు, అలాగే 10 బస్తాల బ్లీచింగ్ తెలుగు యువత గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్, లింగంశెట్టి అసోసియేట్స్ అండ్ కన్సల్టెన్సీ అధినేత లింగంశెట్టి కిషోర్ కుమార్ గురువారం పంచాయతీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉండవల్లి పంచాయతీ కార్యాలయంలో కార్మికులు చెత్త ఎత్తడానికి రిక్షా బండ్లు కావాలని, కాలువలు తీయడానికి పరికరాలు కావాలని కోరారని, వెంటనే మారుతి ఫౌండేషన్ చైర్మన్ జంగాల సాంబశివరావు, లింగంశెట్టి అసోసియేట్స్ కన్సల్టెన్సీ అధినేత లింగంశెట్టి కిషోర్ కుమార్ సంయుక్త సహకారంతో పంచాయతీ ఆఫీస్కి అందజేయడం జరిగిందని చెప్పారు. మెయిన్ రోడ్లకి అలాగే పెద్ద రోడ్లకి ట్రాక్టర్లు కార్పొరేషన్ వారు పంపిస్తున్నా కొన్ని ఇరుకు ప్రదేశంలో వెళ్లడానికి ఈ రిక్షా బండ్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో దొప్పలపొడి జ్యోతిబస్, వంగ నరేంద్ర, లామ్ నరేష్, మౌనిక, రమాదేవి, సోమారావు, శ్రీనివాసరావు, వల్లభాపురం శంకర్, సింగిరిశెట్టి లీలాకృష్ణ, భార్గవ్, కోటి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. చిన్న చిన్న వీధుల్లో కానీ మన బజారుల్లో కానీ వెళ్ళటం కొంచెం కష్టతరంగా ఉన్న నేపథ్యంలో ఈ రిక్షా బళ్ళు అయితే లోపల దాకా వెళ్తాయి అని సూచించడంతో ఈ 2 రిక్షా బళ్ళని ఈరోజు అందించడం జరుగుతుంది. అయితే ఈ గ్రామానికి ఇప్పటికే మామూలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ లేకపోతే సీసీ రోడ్ల ఎస్టిమేషన్ కానీ నారా లోకేష్ గారు ఆల్రెడీ తయారు చేయించడం, దాని త్వరితగతిన దీర్ఘకాలికంగా రానున్న 1.5-2 సంవత్సరాల్లో వాటిని ఆచరణ రూపంలో దాల్చి పారిశుద్ధ పరంగా కానీ లేకపోతే మౌలిక వసతుల పరంగా కానీ అన్ని ఏర్పాట్లు చేస్తారని భావించి ఈ అవసరాలు చిన్న అవసరాల రీత్యా వాళ్ళు కోరగా మారుతి ఫౌండేషన్ అలాగే మన లింగంశెట్టి అసోసియేట్స్ వారు ముందుకొచ్చి తలా ఒక బండిని స్పాన్సర్ చేసి ఈరోజు పంచాయతీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మనం చిన్న చిన్న అవసరాలకి ఇటు నారా లోకేష్ గారు ఎలాగైతే మట్టి ఖర్చులకి గవర్నమెంట్ ఉన్నా సరే మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు ఇస్తున్నారు, చిన్న చిన్న అవసరాలు ఉంటే ఆర్థిక సహాయాలు చేస్తున్నారు. అలాగా స్థానికంగా మనవంతు ఉడత సాయం కింద ఇలాంటి చిన్న అవసరాలు నాయకత్వమైన లేకపోతే స్థానిక నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మన నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని అందరినీ ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, పంచాయతీ సిబ్బందికి అలాగే మిగతా పారిశుద్ధ కార్మికులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన ఊరికి ఎంతో కొంత సేవ చేయాలనే సంకల్పంతో మారుతి ఫౌండేషన్ వారు మరియు లింగంశెట్టి అసోసియేట్స్ వారి ఆధ్వర్యంలో ఒక 2 రిక్షాలని తయారు చేయించి పారిశుద్ధ్య కార్మికులకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే దంతులు, కరపారలు, బ్లీచింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నారా లోకేష్ గారి స్ఫూర్తితో మరి పంచాయతీ వారికి శానిటేషన్ నిమిత్తం మరి 2 రిక్షా వాహనాలని సమర్పించడం జరిగింది. లింగంశెట్టి కిషోర్ గారు, జంగాల వెంకటేష్ గారు. మరి వాటి ఖరీదు ఒక్కొక్కటి 32,000 రూపాయలు. అదేవిధంగా పార్లకు ఒక 8,000, బ్లీచింగ్ ఒక 5,000, ఇవన్నీ మొత్తం 75,000 రూపాయల విలువ చేసేటువంటి పంచాయతీ వారికి సమర్పించడం మరి కిషోర్ గారికిను జంగాల వెంకటేష్ గారికి మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటూ మారుతి ఫౌండేషన్, లింగంశెట్టి అసోసియేషన్ వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని, మరి మన గ్రామానికి పారిశుద్ధ్య కార్మికులకి ఇట్లా ఇబ్బంది అవుతుందని వారికి తెలుసుకొని ఈ విధంగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటూ నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమాన్ని వారు కొనసాగించడం ఎంతో సంతోషదాయకమని చెప్పి తెలియపరుచుకుంటూ ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. విమానం నేల మీద ఉంటే దానికి ఎలాంటి ప్రమాదం రాదు. దాని ప్రయోజనం అది కాదు. జీవితము అంతే. రిస్క్ తీసుకుంటేనే ఏదైనా సాధించగలం. చంద్రశేఖర్ ఆజాద్. తుళ్ళూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్ళూరు మండలం వెంకటపాలెం రెవెన్యూ పరిధిలోని మత్స్యకారులు 30 కుటుంబాల వారు కృష్ణానది వరదలకు ముంపుకు గురై వారికి జరిగిన నష్టాన్ని ఆర్డీఓ శ్రీకర్ పర్యవేక్షించి వారిని అడిగి తెలుసుకుని ఆర్డీఓ శ్రీకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ శిరీష, తుళ్ళూరు తహసీల్దార్ సుజాత మరియు రెవెన్యూ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అంతా వాళ్ళు ఒకసారి మీటింగ్ ఉంది కాబట్టి సమయభావం కారణంగా వాళ్ళు ఇక్కడికి రాలేపారు. అందువల్ల మేము వచ్చి మీది ఇంకా ఏమైనా చెప్పాల్సింది ఉంటే, ఇంకా మీరు జరిగిన నష్టాన్ని ఇంకా వివరించాల్సింది ఉంటే మేమంతా తీసుకొని అది వాళ్ళకు కూడా అందజేస్తామని మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన నష్టం ఏదైతే ఉందో మనం ముందుగా ఫస్ట్ ఫిజికల్గా వచ్చి మీకు చూసుకున్నట్టున్నారు. నిన్నటి నుంచి మనకి ఏంటంటే ఒక మొబైల్ యాప్ ఇచ్చారు. ఫోన్లోనే ఎవరికి ఏమేమి పోయాయి, ఏమేమి ఇంట్లో నష్టం జరిగింది అనేది తెలియజేశారు. అంటే ఇప్పుడు మీకు ఒక టీవీ పోయింది అనుకోండి, టీవీ పోయిందా, ఏ టీవీ, శాంసంగ్ టీవీనా, ఎల్జీ టీవీనా, ఫ్రిడ్జ్ పోతే ఏ ఫ్రిడ్జ్, ఒకవేళ ఏమైనా మీకు
బండి ఏమైనా రిపేర్ వచ్చిందనుకోండి, ఒకవేళ ఏమైనా స్కూటీ కానీ 2 వీలర్ కానీ దానికి ఏమైనా మీకు రిపేర్ అయ్యిందా, అది ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ కూడా వివరాలు నమోదు చేసుకోవడం జరుగుతుంది. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణ నందు సిఆర్డీఏ అధికారి బి శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రపంచ బ్యాంక్ బృందంతో వెంకటపాలెం గ్రామంలోని రైతులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రపంచ బ్యాంక్ బృందం కొన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రపంచ బ్యాంక్ బృందంతో వెంకటపాలెం గ్రామ రైతు బెల్లంకొండ నరసింహారావు రాజధానిలోని సమస్యలను గురించి వారికి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి ఫలితాల మీద, ఈ రాష్ట్ర అవసరాల మీద, ఈ మాస్టర్ ప్లాన్ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి క్యాపిటల్ సిటీకి మనం వరల్డ్ వైడ్గా సహాయపడాలి అనేటువంటి అభిప్రాయంతో మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇన్స్టాల్మెంట్స్ ప్రకారం ఇచ్చి ప్రోత్సహించండి. దట్ ఇస్ వాట్ వీఆర్ ఆల్ రిక్వెస్టింగ్ యూ. So many people came here. No issue. There is no issue. There is no such type of culture here. No, there is no culture here. విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం కోసం తుళ్లూరులో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి వారికి అందజేయడం జరుగుతుందని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కాబోతు ఈశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముప్పాళ్ల శివశంకర్రావు, ఖమ్మంపాటి దేవునిదయ, ఖమ్మంపాటి స్వామి, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సీతారాం ఏచూరి మృతికి దుగ్గిరాల సిపిఎం నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు ఈమని అప్పారావు, జెట్టి బాలరాజు, వై బ్రహ్మేశ్వరరావు, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు అప్పారావు మాట్లాడారు. ఆయన మరణం వామపక్ష ఉద్యమానికి, అలాగే సిపిఎం పార్టీకి తీరని లోటు, ప్రత్యేకించి ప్రజా ఉద్యమాలకి తీరని లోటు. ఆయన గొప్ప మేధావి, ఆదర్శ కమ్యూనిస్టు, అలాగే ఆయన మంచి పార్లమెంటేరియను. రాజ్యసభలో ఆయన అనేక సూచనల్ని ఈ దేశానికి అభివృద్ధికి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ మహనీయుడు చనిపోవడం అనేది ఈ దేశంలో రైతాంగ ఉద్యమాలకి, కార్మిక ఉద్యమాలకి తీరని లోటు. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి జోహార్లు అర్పిస్తాం. ఇప్పుడు ప్రకటనలు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్ను మూశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రముఖ రాజకీయవేత్త, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్ను మూశారు. శ్వాసకోశ, ఇతర ఆరోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్తో ఏచూరి ఆగస్టు 19న ఎయిమ్స్లో చేరారు. ఏచూరి సర్వేశ్వర సోమయాజులు కల్పకం దంపతులకు 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించిన సీతారాం ఏచూరి 1974లో ఎస్ఎఫ్ఐ చేరారు. 1975లో సిపిఎం ప్రాథమిక సభ్యత్వంను తీసుకున్నారు. 1985లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయన కమ్యూనిస్టు ఉద్యమంలో చెరగని ముద్ర వేసుకున్నారు. విద్యార్థి ఉద్యమం నుంచి నాయకత్వ స్థానంలోకి వచ్చిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. సీతారాం విద్యాభ్యాసం హైదరాబాద్లో సాగింది. ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో ఆర్థిక శాస్త్రంలో BA, జవహర్లాల్ వర్సిటీలో MA పూర్తి చేశారు. మంగళగిరి వైసీపీ నేత, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు వరద బాధితులకు 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు సచివాలయంలో మంత్రి నారా లోకేష్ను కలిసి గురువారం చెక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ ప్రతినిధి షేక్ అక్రమ్ తదితరులున్నారు. పాత మంగళగిరి NCC రోడ్డులో శ్రీ విఘ్నేశ్వర భక్త బృందం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన చవితి గణనాథుని విగ్రహం వద్ద చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి గణనాథుని విగ్రహం వద్ద స్థానిక శ్రీ నటరాజ నృత్యాలయం బాలబాలికలు కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. బాలబాలికల నృత్య ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకట్టుకుంది.
ముఖ్య అతిథిగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు హాజరై బాలబాలికలకు జ్ఞాపికలను అందజేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు అవ్వారు కృష్ణారావు, మండ్రు రాము, గంజి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గణపతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున పాతమంగళూరులోని ఎన్సీసీ రోడ్లో యువతంతా కూడా కలిసికట్టుగా ఈ రోజున ఇక్కడికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చక్కగా వీళ్ళు యువతంతా కూడా కలిసికట్టుగా చేయటం చాలా హ్యాపీగా ఉంది. ఆ భగవంతుడి ఆశీస్సులు యువతందరికీ కూడా ఉండాలి. అలాగే ఈ రోజున ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన కళల్ని ప్రోత్సహిస్తూ భరతనాట్య ప్రోగ్రాము పిల్లలతో చేత ఈ ప్రోగ్రాం పెట్టారు. దానికి ముఖ్య కారకులు మండూరు రాము గారు, అలాగే అవ్వారు కృష్ణ గారు, తెలుగుదేశం సీనియర్ నాయకులు, వారి ప్రోద్బలంతో వాళ్ళ దీంతో ఇక్కడ పెడతాం నిజంగా చాలా చక్కగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్స్ మన కళల్ని కాపాడుకునేందుకు వీళ్ళు చేసిన కృషికి నిజంగా వారందరికీ కూడా అభినందనలు. అలాగే ఈ కళని అంతరించిపోకుండా ఏదైతే మన యువ నాయకులు, మన శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు వారి దృష్టికి తీసుకువెళ్ళి వీరికి దాదాపు 40 మంది స్టూడెంట్స్ నేర్చుకుంటూ ఉన్నారు. ఇది మరింత ఇంకా ఎక్కువ వెళ్ళాలి. దీనికి ఒక కళావేదిక అలాంటిది ఒక ఇన్స్టిట్యూషను ఏర్పడిచే విధంగా మేము లోకేష్ గారి దృష్టికి, అలాగే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీన్ని ఒక కళావేదిక ఏర్పాటు చేసి ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసే విధంగా మేము ప్రయత్నిస్తాం. అలాగే ఈ యొక్క కళని ఇక్కడే కాకుండా దేశ విదేశాల్లో కూడా వీళ్ళని అక్కడ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసేదానికి కృషి చేసి భవిష్యత్తులో మరింత చిరంజీవులందరూ కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఆల్రెడీ గిన్నీస్ బుక్లో కూడా ఎక్కారంట. ఇప్పుడు పెద్దలు చెప్తా ఉన్నారు కృష్ణ గారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. దేనికంటే మంగళగిరిలో మా చేనేత వృత్తి మీద మేమంతా ఎక్కువ ఆధారపడిన వాళ్ళం. దాంట్లో భాగంగా గోల్డ్ వర్క్స్లో కూడా ఈ మధ్య యువతంతా కూడా మేము కన్వర్షన్ అయిన సందర్భంలో ఒక కళని కాపాడుకునే విధంగా ఈ చిరంజీవులందరినీ అంతా కూడా పిల్లల్ని అడిగితే చిరంజీవుల్ని మా నాన్నగారు ఏం చేస్తారు మీ నాన్నగారు అంటే గోల్డ్ వర్క్స్ అని ఇలా చెప్తా ఉన్నారు. గోల్డ్ వర్క్స్లో బిజీగా ఉన్న కూడా పిల్లల్ని ఇలాంటి కళలు నేర్పించడానికి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. భవిష్యత్తులో మరింత బాగుండాలి. అలాగే ఆర్గనైజ్ చేసిన ఈ సొసైటీ బాలగణపతి సేవా సంఘానికి కూడా యువతందరికి కూడా పవన్ కళ్యాణ్ గారి తరపున, లోకేష్ గారి తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంది. థ్యాంక్ యూ. ఈరోజు 24వ వార్డులో 14వ సచివాలయం ప్రక్కన వేంచేసి ఉన్నటువంటి శ్రీ బాలగణపతి స్వామివారి మండపం వద్ద ఈరోజు అవ్వారు కృష్ణారావు గారు, అట్లాగే మండూరు రాము గారు సారథ్యంలో భరతనాట్యం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెల్లపల్లి శ్రీనివాసరావు గారిని మేము ఆహ్వానించడం జరిగింది. విభీషణుడు చేకొని రామ మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. ఇప్పుడు ప్రకటనలు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. ఆత్మకూరు కౌండిన్య మహర్షి సెంటర్లో శ్రీ బాలగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చవితి గణనాథుని విగ్రహం వద్ద చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది వాక రామ్ గోపాల్ గౌడ్, మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్లు తాతా కోటయ్య, తాతా మహేశ్వరరావు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు బోలగాది శ్రీనివాసరావు, తాతా సాంబశివరావు, నక్కా జయంత్, దేవరకొండ వెంకటేశ్వరరావు, కొండేటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి బాలగణపతి మందిరం ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. అదేవిధంగా మా పిల్లలు, కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలతో ఎంతో ఘనంగా స్వామివారిని మరి 11 రోజులు ఈ నవరాత్రులు చేసుకొని గణనాథుడిని మనకు మూల పురుషుడైన ముందుగా గణనాథుడిని కొలుసుకుంటాము.
అందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఆ గణపతి తాడేపల్లి మారుతి నగర్లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు ధనుజ్ కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తాడేపల్లి వేచేసి ఉన్న దాసనాంజనేయ స్వామి గుడి దగ్గర గణేశుడి ఉత్సవ కమిటీ తాడేపల్లి గణేశుడి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగినది 3000 మందికి. ఈ పూట ఈవినింగ్ సాయంత్రం ఊరేగింపు లడ్డూ వేలంపాట జరుగుతున్నది. అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా సిటీ కేబుల్ వీక్షకులకి, సిటీ కేబుల్ వారికి, ఇక్కడికి విచ్చేసిన వారికి ధన్యవాదములు. మమ్మల్ని తాడేపల్లి కొత్తూరు శ్రీ దాసనాంజనేయ స్వామి దేవస్థానం ఎదుట మమ్మల్ని 14 సంవత్సరాలుగా ఆదరించిన భక్తులకి, దాతలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇట్లు శ్రీ దాసనాంజనేయ స్వామి గుడి ఎదురు పెట్టిన శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ. ఉండవల్లి జామాయిల్ తోటలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో జంగాల వెంకటేష్, లింగంశెట్టి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఉండవల్లి సెంటర్లో చాలా భక్తి శ్రద్ధలతో, అలాగే మన భక్తి కార్యక్రమాలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఈ సందర్భంగా వాళ్ళు నిర్వహించారు. గతంలో ఘనంగా ఊరేగింపు కార్యక్రమం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ మరెన్నో వీళ్ళు చేశారు. భవిష్యత్తులో ఈ యూత్ ఎవరైతే యువత జై గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా సంఘటితం అయ్యారో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కానీ అలాగే వాళ్ళ వృత్తిరీత్యా జీవితాల్లో కానీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. మంగళగిరి ఆంజనేయ కాలనీ సెంటర్లోని గణనాథుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గంజి చిరంజీవి, రాధ దంపతులు, దామర్ల కుబేరస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించుకుంటూ ప్రసాదాలు వితరణ చేస్తూ సాగుతున్న విషయం తెలిసిందే. మరొక్కసారి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంగళగిరి సాయినగర్ డాక్టర్ ఆంజనేయ కాలనీ సెంటర్లో గత 14 సంవత్సరాలుగా శ్రీ బాల గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అత్యంత శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించుకుంటూ ఈరోజు దాదాపు 3000 మందికి అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయటం, మరి ఇప్పటికే వేలాది మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన సహృదయులైన దాతలందరికీ, అదేవిధంగా కమిటీ సభ్యులు అత్యంత కష్టపడి మరి చాలా రోజుల నుంచి కూడా ఒక ప్లాన్ ప్రకారం దీన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి కారణమైన కమిటీ సభ్యులందరికీ కూడా ఆ వినాయకుడి యొక్క శుభాశీస్సులుండి ప్రజలు అందరూ కూడా స్వామివారి కృపతో, ఆరోగ్యంతో, ఆనందంతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని వినాయక చవితి సందర్భంగా మరి కమిటీ కుర్రవాళ్ళు చిన్నవాళ్ళు అయినప్పటికీ 14 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి అన్ని విధాల దాతలో సహకారం అందించడం జరుగుతుంది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆంజనేయ కాలనీ సాయినగర్లో ఉన్నటువంటి బాలగణపతి ఉత్సవాన్ని 14 సంవత్సరాలుగా జరుపుకుంటుంటే నిజంగా మరి ఎంతో కృషి చేస్తే కానీ అవ్వదు. అట్లాగే మంగళగిరి ప్రాంతంలో కూడా చాలా వినాయక విగ్రహాలు దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా చేసుకుంటారు. వీటిలన్నింటికి కూడా సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలన్నీ ముందు ఆధ్యాత్మికంగా మంచిగా విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మంగళగిరి పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మంగళగిరి ఇందిరానగర్లో బొజ్జ గణపయ్య కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, చిల్లపల్లి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.
మేమందరం ఐకమత్యంతో ఉండాలని చెప్పి ఈరోజు ఇక్కడ అన్నదాన సమారాధన అనే కార్యక్రమాన్ని చేశాం. ఇది మాకు ప్రతి ఏటా కూడా ఇలా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడు ఆశీస్సులు మా బొజ్జ గణపయ్య ఉత్సవ కమిటీ మీద ఎప్పుడు చల్లగా చూడాలని, మా కమిటీ కుర్రాళ్ళకి ఎప్పుడు ఆర్థికంగా కలిసి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. మహేంద్రనగర్ 6వ వార్డు 5వ వార్డు కలిసి అన్నదాన కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. మంగళగిరి ఇప్పటం రోడ్డులో గణనాథుని విగ్రహం వద్ద బిర్యానీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలగణపతి సేవా కమిటీ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, రంగయ్య, బిర్యానీ దాత బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరిలో ఎల్బీ నగర్ ఇప్పటం రోడ్లో ఉన్నటువంటి గణేష్ మహారాజ్ గారి పందిరిలో ఈ రోజున జొన్నాదుల బాలాజీ గారి ఆధ్వర్యంలో స్వామివారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ నిర్వహించేటువంటి నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి విశేషమైనటువంటి అలంకరణ, అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా రకాలైనటువంటి ప్రసాదాలన్నీ కూడా సమర్పించి స్వామివారి యొక్క ఆశీర్వచనం తీసుకుని ఈ స్వామివారి యొక్క అనుగ్రహంతో మంగళగిరిలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని కోరుకుంటూ స్వామి యొక్క మంగళాశాసనాలు తెలుపుతూ జై గణేశ, జై జై గణేశ. తుళ్లూరు మండలం శాఖమూరులో వినాయక నిమజ్జనం సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను నిర్వహించింది. శాఖమూరు యాదవులు ఏమన్నారంటే దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో గత 34 సంవత్సరాలుగా గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న స్వామివారి నిమజ్జనం జరపనున్నారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తదుపరి లడ్డూ వేలంపాటును జరిపి మేళతాళాలు, కనక తప్పెట్ల నడుమ స్వామివారి నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడారు. గణేష్ యూత్ సర్వీసెస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయకుడి యొక్క కార్యక్రమం నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ వినాయకుడి యొక్క మహోత్సవాలు ఈ గ్రామంలో ఈ పందిరిలో ఇప్పటికి 35 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 34 సంవత్సరాల నుంచి కూడా నిరాఘాటంగా గ్రామస్తులందరి సహకారంతో అన్ని కులాలు, అన్ని మతాల వారి యొక్క ఆధ్వర్యంలో అందరూ అన్ని మతాల వాళ్ళు వచ్చి ఇక్కడ వినాయకుడి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇక్కడ రేపు 15వ తారీఖు నాడు ఉదయం పూట చక్కగా లడ్డు వేలంపాట జరుగుతుంది. దుగ్గిరాల కొత్తలాకుల వద్ద తెనాలి విజయవాడ ప్రధాన రహదారిలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం నందు గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రతిష్ఠ జరిగి 16 రోజులు కావడంతో 4 దంపతులచే స్వామివారికి వేద పండితుల నడుమ అభిషేకాలు, ఆకుపూజ, మంత్రపుష్పం వంటి పూజా కార్యక్రమాలు చేపట్టారు. మందిరంలో గ్రామానికి చెందిన గూడూరు వెంకట్రావు, చుండూరు ఉమామహేశ్వరరావు, బొలు రవీంద్రబాబు, జూటూరి మోహన్ దంపతులచే కార్యక్రమం జరిపారు. జూటూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను చేశారు. పూజ అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రాజా శర్మ, అద్దెపల్లి హరికృష్ణ, గ్రామంలోని భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు, ఉమామహేశ్వరరావు మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాలలో వేంచేసి ఉన్న మొన్న 28వ తారీఖు ఆగస్టు 28వ తారీఖు ప్రతిష్ఠించబడిన ఆ అభయాంజనేయ స్వామి ఆలయంలో 16 రోజుల పండుగ ఉత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా భక్తుల మధ్యలో బ్రహ్మాండంగా జరిగింది. ఆ కార్యక్రమాన్ని భక్తులందరూ ఎంతో
భక్తి శ్రద్ధలతో పూజించి తిలకించడం జరిగింది. దుగ్గిరాలలో గ్రామానికి ఉత్తర దిక్కున గ్రామ ప్రజలందరికీ కూడా శుభసూచకంగా మరి తుంగభద్ర నది పరివాహక ప్రాంతం పక్కన దుగ్గిరాల గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభసూచకంగా చక్కటి ఆశీస్సులతో ఈ గ్రామంలో ఉన్న రైతులకు కానీ ఇట్లాగే వ్యవసాయ కూలీలు, పసుపు కార్మికులు, అదేవిధంగా వ్యాపారస్తులు, విద్యార్థులకు అందరికి కూడా చక్కటి శుభం జరగాలని చెప్పి ఈ గ్రామంలో మరి ఒక చేతి పని చేసుకుంటున్న జూటూరు శ్రీనివాసరావు ఆయన చక్కటి సంకల్పంతో ఇది నిర్మాణం జరిగింది. గ్రామస్తులందరూ కూడా సహకారం చేసి ఈ నిర్మాణం పూర్తి చేసుకున్నారు. దుగ్గిరాల డాక్టర్స్ కాలనీ ఆధ్వర్యంలో గురువారం వినాయకుని మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం విశ్రాంత ఉద్యోగులు పరిసా వెంకటేశ్వరరావు హాజరయ్యారు. తొలుత వినాయకునికి టెంకాయలను కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం బ్యాండ్ మేళాల నడుమ గ్రామంలో ఊరేగింపు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం చేశారు. మొత్తం 800 మందికి అన్న సంతర్పణ నిర్వహించారు. గత 13 సంవత్సరాలుగా కాలనీలో అందరి సహకారంతో వినాయకుని మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పమిడి ముక్కల రమేష్ బాబు, పమిడి ముక్కల రామకృష్ణ, రామ్మోహన్ రావు, దేవిశెట్టి సాంబశివరావు, తెల్లమేకల వెంకటేశ్వరరావు, ఉదయగిరి శ్రీనివాసరావు, యాజలి వీరేంద్ర, నాగరాజు, వెంకట్రావు, సిహెచ్ వెంకటేశ్వరరెడ్డి, కాకాని సురేష్, కాకా శ్రీనివాసరావు, ఆర్ హనుమంతరావు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడారు. పండుగ ఏ విధంగా జరుపుకుంటారు అనే విధంగా ఆందోళన చెందిన ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి నేనున్నాను, నా ద్వారా మీరు పూజలు జరుపుకోవచ్చు అనే విధంగా వినాయకుడు ఉన్నాను అనేది గుర్తింపుకి ఉదాహరణ ఏంటంటే 7వ తారీఖు నుంచి పండగ రోజు నుంచి ఈ రోజు వరకు వర్షాలు అనేది కానీ లేకోకుండా ఆయన పూజలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయంటే ఆ వినాయకుడిని మనం గొప్పగా కీర్తించి పూజలు చేయటమే ఆయన మన పట్ల చూపించిన మరి ప్రేమాభిమానాలు, మన యందు కురిపించిన ఆయన మరి దివ్య ఆశీస్సులు అనుకునే విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి మనం ప్రతి విషయంలో మరి వినాయకుడిని మాత్రం మర్చిపోకోకుండా అదేవిధంగా ఈ కార్యక్రమం 14 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి డాక్టర్స్ కాలనీ మరి కమిటీ సభ్యులందరికీ మరి ముఖ్యంగా డాక్టర్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహణ కార్యక్రమం జరుగుతుంది.